మన ఓటమికి అసలు కారణం ఎవరో తెలుసా? వేరెవరో కాదు, మనమే. మిమ్మల్ని మీరు నమ్మండి, తప్పకుండా ప్రయత్నించండి, జీవితం ఖచ్చితంగా మారుతుంది. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. సింహనాదంతో ప్రయత్నం మొదలుపెట్టి విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం చూసి లోకమే హర్షధ్వానాలు చేయాలి. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. డబ్బు చాలామందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. ప్రపంచం నీ గురించి ఏమంటుందో వదిలేయి, ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరినో ఒకరిని నిందిస్తూ ఉంటుంది. జీవితం ఓ యుద్ధరంగం, పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. చదువుకున్న వాళ్ళంతా గొప్పోళ్ళు కాలేరు, చదువు లేని వారు అప్రయోజకులు కారు. మనం మేలు చేసిన వారు మనకి తిరిగి మేలు చేస్తారని అనుకోవడం వట్టి భ్రమ. గుర్తుంచుకో, ఏ దీపం ఆరిపోకుండా చేయి అడ్డు పెడతావో అదే దీపం ఒక్కోసారి నీ చేతులను కాల్చుతుంది. కష్టకాలం మన నెత్తిన నాట్యం చేస్తున్నప్పుడు చాలాసార్లు డప్పు పట్టుకొని దానికి తాళం వేసేది మన అని మనం అనుకునే వాళ్ళే. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ మంచివాడు అనదు. మంచివాడుగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. బంధానికి బానిసత్వానికి అలవాటు పడిన వారు బలవంతులైన తమ బలాన్ని తెలుసుకోలేరు. మానవ జీవితం ఒక గొప్ప వరం. దానిని మంచి మార్గంలో గొప్ప ఆలోచనలతో సద్వినియోగం చేసుకోండి. మనసుతో కన్నీరు పెట్టించిన వారిని మర్చిపోవడం కష్టమే, కానీ జీవితం వైపు చూడు. నీ కథ అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఆగిపోకు, ముందుకెళ్ళు. ఆస్తులు అంతస్తులు కూడా ఇవ్వలేని ధైర్యం కేవలం మాటలు ఇవ్వగలవు. ప్రపంచాన్ని గెలిచిన రాని ప్రశాంతత మనం ఇష్టపడ్డ వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే ధైర్యం వల్ల వస్తుంది. అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉంటే దయచేసి వదులుకోకండి. ఓపికతో ఉండండి, ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మాట్లాడిన తర్వాత ఆలోచించడం తెలివైన పని కాదు, మాట్లాడే ముందు ఆలోచించడం తెలివైన పని. చాలామంది ఇతరుల గురించి ఆలోచించినంతగా తమ గురించి తాము ఆలోచించలేకపోతున్నారు. అందుకేనేమో వారి సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది. ఏ శక్తి అయితే ఈ శరీరానికి ఉనికి కలిగించిందో ఆ శక్తే శరీరం చేయాల్సిన పనులన్నిటినీ చేసేలా చూస్తుంది. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధపెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పక వారిని శిక్షిస్తుంది. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం, జ్ఞానం ఉంటే జీవితంలో పైకి ఎదుగుతావు. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారో ఒకసారి ఆలోచించండి. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. అందుకే మాట కన్నా మౌనం మేలు. జీవితం చాలా చిన్నది. ఎవరైనా ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకండి. క్షమించడం నేర్చుకోండి, సంతోషంతో గడపగలరు. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.